చూడమ్మా 2025కి సంబంధించి మన ఏపీ ప్రభుత్వం జూనియర్ సివిక్స్కి సంబంధించి కొత్త సిలబస్ యాడ్ చేసింది. ఓకేనా, మనకి జూనియర్లో మనకి మొత్తం 12 లెసన్లు ఉంటాయి. ఈ 12 లెసన్లో ఏ లెసన్ నుంచి 1 మార్క్స్, ఏ లెసన్ 2 మార్క్స్, ఏ లెసన్ 4 మార్క్స్ వస్తాయి, అలాగే ఏ లెసన్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్లు వస్తాయో ఈ టేబుల్లో ఉంది. మనకి చాలా ఇంపార్టెంట్ టేబుల్, జాగ్రత్తగా ఉంది. మనకి చాప్టర్ టోటల్ మార్క్స్ ఇవన్నీ కూడా ఇవి 1 మార్క్ క్వశ్చన్లు ఈ లెసన్ నుంచి ఎన్ని, అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అలాగే టోటల్ మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఏ లెసన్ నుండి ఎన్ని. మనకి జూనియర్లో మనకి మొత్తం టోటల్గా 12 లెసన్లు ఉన్నాయి. మొదటిది స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్, దీన్ని రాజనీయ శాస్త్ర పరిధి ప్రాముఖ్యత అంటాం. ఈ లెసన్లో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటే వస్తుంది. నెక్స్ట్ అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటే అడుగుతాడు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు దీంట్లో ఏమి అడగడు. నెక్స్ట్ అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు. టోటల్గా మనకి ఫస్ట్ లెసన్లో టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తాయంటే 11 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ లెసన్లో మనకి 11 మార్క్స్ వస్తాయి. సెకండ్ లెసన్లో స్టేట్, దీన్ని మనం రాజ్యం అంటాం. ఈ లెసన్లో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటే అడుగుతాడు, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ 2 వస్తాయి, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ 2 వస్తాయి. అలాగే ఈ లెసన్లో 8 మార్క్స్ క్వశ్చన్ అడుగుడు. సెకండ్ లెసన్లో 8 మార్క్స్ క్వశ్చన్ అడుగుడు. టోటల్గా మనకి సెకండ్ లెసన్లో టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 13 మార్క్స్ వస్తాయి సెకండ్ లెసన్లో మనకి పబ్లిక్ ఎగ్జామ్కి. అలాగే మూడో లెసన్లో నేషనలిజం, దీన్ని జాతీయవాదం అంటాం. ఈ మూడో లెసన్లో 1 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు. టోటల్గా మనకి మూడో లెసన్లో టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే పబ్లిక్కి ఐపీఈకి 15 మార్కులు వస్తాయి పబ్లిక్ ఎగ్జామ్. నెక్స్ట్ 4వ లెసన్ లా, ఓకేనా, అలాగే దీన్ని చట్టం అంటాం. మూడో లెసన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ 4వ లెసన్ లా, దీన్ని చట్టం అంటారు. ఈ 4వ లెసన్లో 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ 2, 4 మార్క్స్ ఒకటి, అలాగే ఈ 4వ లెసన్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ అడగడు పబ్లిక్కి. మొత్తం టోటల్గా మనకి 4వ లెసన్లో ఎన్ని మార్క్స్ వస్తాయంటే 9 మార్క్స్ వస్తాయి పబ్లిక్ ఎగ్జామ్కి. నెక్స్ట్ 5వ లెసన్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ, దీన్ని స్వేచ్ఛ సమానత్వం అంటాం. ఈ లెసన్లో మనకి పబ్లిక్ ఎగ్జామ్కి 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ 2, నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ 2. ఈ లెసన్ నుండి 8 మార్క్స్ క్వశ్చన్ అడగడు. టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి 5వ లెసన్లో మనకి టోటల్గా పబ్లిక్ ఎగ్జామ్ ఐపీఈకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 13 మార్క్స్ వస్తాయి, 13 మార్క్స్. నెక్స్ట్ 6వ లెసన్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, హక్కులు బాధ్యతలు. ఈ లెసన్ నుండి మనకి 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ 2, 4 మార్క్స్ ఒకటి, నెక్స్ట్ అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. టోటల్గా మనకి 6వ లెసన్ నుండి పబ్లిక్ ఎగ్జామ్కి ఎన్ని మార్కులు వస్తాయంటే 17 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 7వ లెసన్ జస్టిస్, దీన్ని న్యాయం అంటాం. ఈ లెసన్ నుండి మనకి 1 మార్క్ క్వశ్చన్ అడగడు, గుర్తుపెట్టుకోండి. మనకి జస్టిస్ 7వ లెసన్లో మనకి 1 మార్క్స్ క్వశ్చన్ అడగడు, మనం పబ్లిక్కి చదవవసరం లేదు. 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, అలాగే ఈ లెసన్ నుండి 8 మార్క్స్ క్వశ్చన్ అడగడు. టోటల్గా మనకి 6 మార్కులు వస్తాయి 7వ లెసన్ నుండి. నెక్స్ట్ 8వ లెసన్, దీన్ని సిటిజన్షిప్ అంటాం, దీన్నే పౌరసత్వం. ఈ లెసన్లో మనకి 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు, 2 మార్క్స్ క్వశ్చన్ 2, 4 మార్క్స్ క్వశ్చన్ 2, అలాగే ఈ లెసన్ నుండి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ అడగడు పబ్లిక్కి. టోటల్గా మనకి 13 మార్క్స్ వస్తాయి పబ్లిక్ ఎగ్జామ్కి. నెక్స్ట్ డెమోక్రసీ, దీన్నే ప్రజాస్వామ్యం అంటాం. మనం ఈ లెసన్లో 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి. మొత్తం టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 15 మార్క్స్ వస్తాయి పబ్లిక్కి. తర్వాత 10వ లెసన్ సెక్యులరిజం, దీన్ని లౌకికవాదం అంటాం. ఈ లెసన్లో మనకి 1 మార్క్ క్వశ్చన్ అడగడు. మనకి జూనియర్ సిరీస్లో మనకి టోటల్గా 12 లెసన్లు ఉంటే 2 లెసన్లో 1 మార్క్ క్వశ్చన్ అడగడు, కేవలం ఒక 10 లెసన్లో మాత్రమే 1 మార్క్స్ అడుగుతాడు. మనకి 7వ లెసన్లో 1 మార్క్స్ అడగడు. నెక్స్ట్ 10వ లెసన్లో కూడా 1 మార్క్స్ అడగడు. ఈ 10వ లెసన్లో 2 మార్క్స్ 2, 4 మార్క్స్ ఒకటి, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ అడుగు. టోటల్గా మనకి 8 మార్కులు వస్తాయి పబ్లిక్ ఎగ్జామ్ ఈ లెసన్ నుండి. నెక్స్ట్ 11వ లెసన్ కాన్స్టిట్యూషన్, దీన్ని రాజ్యాంగం అంటాం. ఈ లెసన్లో 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ 2, 4 మార్క్స్ ఒకటి, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఈ లెసన్లో అడగడు. టోటల్గా మనకి 9 మార్కులు వస్తాయి. 11వ లెసన్ నుండి పబ్లిక్ ఎగ్జామ్ 9 మార్కులు. కాన్స్టిట్యూషన్, దీన్నే గవర్నమెంట్ అంటే దీన్ని ప్రభుత్వం అంటారు. ఈ లెసన్లో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ 2, 4 మార్క్స్ ఒకటి,
అలాగే 8 మార్క్స్ అడిగితే టోటల్గా మనకి ఈ 12 లెసన్లో ఎన్ని మార్క్స్ వస్తాయంటే 17 మార్క్స్ వస్తాయి. ఓకేనా? అలాగే మనకి జూనియర్ సివిక్స్లో మనకి టోటల్గా 12 లెసన్లు ఉంటాయి. ఈ 12 లెసన్లో ఏ లెసన్ నుండి 1 మార్క్స్ వస్తాయి, ఏ లెసన్ 2 మార్క్స్ వస్తాయి, ఏ లెసన్ నుండి 4 మార్క్స్ వస్తాయి, ఏ లెసన్కి 8 మార్క్స్ వస్తాయి, టోటల్గా ఏ లెసన్లో ఎన్ని టోటల్ మార్క్స్ వస్తాయో మనం ఇవన్నీ చెప్పుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.